ప్రజాపాలనకు 100 రోజులు ప్రజానాయకునికి 100 ప్రశ్నల్లో భాగంగా మంగళవారం భువనగిరి పరిధిలోని దీప్తి హోటల్లో పాత్రికేయులతో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపాలనకు 100 రోజుల ప్రజానాయకునికి 100 ప్రశ్నల్లో భాగంగా మంగళవారం భువనగిరి పరిధిలోని దీప్తి హోటల్లో పాత్రికేయులతో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. 100 రోజులు 100 కోట్ల రూపాయలు తెచ్చామని ఇప్పటికే 118 గ్రామాలలో పర్యటించడం జరిగిందన్నారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అండర్ పాస్ను శాంక్షన్ చేపించామని పేర్కొన్నారు. యాదాద్రిని యాదగిరి గుట్టగా మార్చామని తెలిపారు. కొండపైకి ఆటోలు అనుమతి కలిగించి 300 ఆటో కార్మికుల సమస్యలను తీర్చామని, కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యం కల్పించడం జరిగిందని, కొబ్బరికాయ కట్టే స్థలం ఏర్పాటు చేశామని తెలిపారు. యాదగిరిగుట్టకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఆలేరు నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలేరుకి ఏదైనా చేయాలనే తపనతోటి మీ అందరు ఇచ్చినటువంటి ఈ బలంతో మీ దీవెనతోటి మొదటగా అసెంబ్లీ పెట్టిన రోజు నుంచి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహాయ సహకారంతో ఈ 100 రోజుల్లో సుమారు 100 కోట్లు ఆలేరు తెచ్చారని చెప్పి సగౌరవంగా చెప్పడం జరుగుతుంది. వినిపిస్తుందా? అందరికీ నమస్కారం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తగా ఉన్నటువంటి 4th ఎస్టేట్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మా అన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక చిన్న పిలుపు మేరకే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉండి ఈ 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలన అందిస్తుంది, ముఖ్యంగా ఆలేరులో ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి నాకు పోచనపేట పెద్ద లింకున్నటువంటి రోడ్డు 18 కోట్లతోటి ఆ బ్రిడ్జ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో ఆ రోడ్డు బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా గత పాలకులు మేము వస్తే వారం రోజులు నెల రోజులనే ఇక్కడ వడపర్తి మర్యాల చీకటి మామిడి రోడ్డు మేము శాంక్షన్ చేస్తామని చెప్పి ఎన్నో గొప్ప చెప్పుకున్న సుమారు 10 మంది అక్కడ చనిపోవడం జరిగింది. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. గౌరవాన్ని మద్దతుతో కొట్లాడి గెలిచిన వారం రోజులనే ఖచ్చితంగా ఈ రోడ్ వస్తారని కాన్సెన్స్ పోదని చెప్పి మొండి పట్టు కూర్చొని మా మంత్రి గారింట్లో 3 రోజులు ఉంటే 18 కోట్లు శాంక్షన్ చేయించి డబుల్ రోడ్ శాంక్షన్ చేసే ఘనత కాంగ్రెస్ పార్టీని. 18 కోట్ల టెండర్ పడి దాన్ని శంకుస్థాపన చేసి ఇలా రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో పెండింగ్ ఉన్నటువంటి పనులు ఇక్కడ కాలువపల్లి బ్రిడ్జ్ కానీ అదేవిధంగా పారిపల్లి బ్రిడ్జ్ కానీ 3 కోట్లతోటి ఇలా గుండాల మండలం బొబ్బలాల మండలం ఇక్కడ చెక్ డ్యామ్ కూడా 7 చెక్ డ్యామ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తే 10 కోట్లలో 2 కోట్లు మంచినీళ్ళకు పెట్టడం జరిగింది. విద్యుత్ సమస్యల మీద, లో వోల్టేజ్ సమస్యల మీద ఇండ్ల మించెల్లి 11 kV వైర్ ఉంటే కూడా 25 లక్షలతోటి పనులు పూర్తి చేసి రంగపురం అదేవిధంగా బసంతపురం మంతపూర్లో కూడా ఇమీడియట్లీ పనులు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ సేఫ్టీ నిధుల నుంచి కూడా 3 కోట్ల నిధులు తెచ్చి ప్రతి గ్రామంలో అంగన్వాడీ ఉండాలి, ప్రతి గ్రామంలో స్కూల్ డెవలప్ కావాలని చెప్పి ఆ డిఎంఎఫ్ నిధులు కూడా 2.5 నుంచి 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్టీ తండాలకు గిరిజనులకు కూడా 3 కోట్లతోటి 4 రోడ్లు శాంక్షన్ చేసి పని కూడా ప్రారంభించడం జరిగింది. దీనితో పాటు ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి కల్వర్ట్లు కానీ పెండింగ్ ఉన్న పనులు కానీ ఎన్నో రోజులు చూస్తున్నటువంటి ఆలేరు అండర్ పాస్ కాంట్రాక్ట్ ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం నిధులిస్తానని చెప్పి దాని పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ చిన్న సమస్య గుడి సమస్య ఉంటే కూడా మొన్న వారం రోజుల కింద గుడి కూడా తొలగించి అక్కడ దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అతి త్వరలో ఆర్ఎంపీ కూడా అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ కూడా కంప్లీట్ కావస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ సొంత ఇంటికి ఏమైనా కొట్టుకుంటే తప్ప అది కూడా ప్రభుత్వ పర్మిషన్ తో తీసుకోవాలి తప్ప ఎవరైనా ఒక ట్రాక్టర్ అమ్ముకున్న ఒక వేరే రకంగా చేస్తే కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అది దాని ఖచ్చితంగా ఉంది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ప్రతి రైతుకు రైతు బంధు వేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చిండు.
ఆ మాట ప్రకారమే రైతు బంధు కూడా ఇప్పటికీ 5 ఎకరాలు పడుతున్నది. ప్రభుత్వం ఇంకా కూడా నిర్ణయం తీసుకొని అందరు రైతులకు కూడా రైతు బంధు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచన చేస్తున్నారు. రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.